వచ్చిన అడ్మిషన్ ఫామ్స్ అండి, ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ అడ్మిషన్స్ ఫిల్ చేసుకొని, ఒకవేళ ఈ బ్యాచ్ కాకపోయినా థర్డ్ బ్యాచ్కి అయినా సరే మేము జాయిన్ అవుతామని అడ్వాన్స్లు పే చేసుకున్న వాళ్ళే అండి. సో అందులో అందరూ భయపడుతున్న విషయం ఏంటంటే, ఎక్కడో పాపం కిడ్స్ని వదిలేసి హస్బెండ్ వదిలేసి ఇప్పటివరకు బయట ప్రపంచాన్ని చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కర్నూలు నుంచి మన మంజు అలియాస్ గాయత్రి చాలా టెన్షన్ అను భయపడిపోతున్నారు. ఫిక్స్ నేను జాయిన్ అయిపోవాలి, ఏప్రిల్కి రావాలి ఫిక్స్ మేడం. కానీ ఎవరైనా నాతో పాటు హాస్టల్లో ఉండే వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా, ఎలా ఉంటుందో కొత్తగా సిటీ ఇదని టెన్షన్ పడిపోతున్నారు. ఇలా గాయత్రి లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు వేరే స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. సో అందరూ కలిసి ముందు రోజు కుదిరితే 1 or 2 days ముందు రోజు నా దగ్గరికి వచ్చి స్టే చేయొచ్చు. రేపు క్లాస్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లో అన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ గ్రూప్లో వచ్చేస్తుంది. ఆ ముందు రోజు మీరందరూ నాకు మెసేజ్ చేసి వచ్చేయచ్చు. వచ్చిన తర్వాత మీరందరూ ఇక్కడే ఉండి ఒకటే హాస్టల్ చూసుకుందరు, కానీ నేను వచ్చి హాస్టల్ బాగుందా లేదా అని చెక్ చేస్తాను. లేదు అంటే మన వాళ్ళ కోసమే ఏదైనా ఒకటే రూమ్ ఆర్ ఇంకేదన్నా తీసుకుందాము, ప్రాబ్లం లేదు, అంతా అడ్జస్ట్మెంట్స్ చేసుకుందాము. అండ్ మీ అందరికీ ఇస్తున్న ఆప్షన్ మీ హస్బెండ్ కానీ మీ ఫ్యామిలీలో మీ సిస్టర్, మీ ఫ్యామిలీ మమ్మీ, మదర్ ఎవరైనా సరే తెచ్చుకోండి ముందు రోజు. ఆ రోజు చూసుకొని వాళ్ళు స్టే చేశాక నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులు నేను కూడా ఉంచుకోలేనేమో. సో మీ అందరూ ధైర్యంగా వచ్చి హాస్టల్స్లో జాయిన్ అవ్వండి. హస్బెండ్స్ వస్తా అంటే వాళ్ళని తీసుకొచ్చుకోండి. అండ్ గాయత్రికి కూడా ధైర్యం ఇవ్వండి, అందరూ ఏం టెన్షన్ పడద్దు అని. బట్ ఫిక్సా? ఫిక్స్ చెప్పండి మీరు, నేను ఫిక్స్ అని. సో ఇదనమాట, ప్రతి ఒక్కరూ నాలా అవ్వాలి, నాలా మాట్లాడగలగాలి, నాలా పిఆర్ బొటిక్ స్టూడెంట్ అంటే ప్రసన్న వాళ్ళలో కూడా కనపడాలి అనేదే మన మెయిన్ టార్గెట్. సో అడ్మిషన్స్ అనేవి థర్డ్ బ్యాచెస్కి కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఎవరైనా వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళు హాస్టల్లో ఉంటానని ఫిక్స్ అయిన వాళ్ళు ఇప్పుడే బుక్ చేసేసుకోండి. అండ్ మీరు కూడా ఒక్కసారి అందరూ కలిసి, ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒకటే చోట జాయిన్ అయితే చాలా బాగుంటుంది. మీరు అప్పుడే ఫ్రెండ్స్ అయిపోవచ్చు. ఈ వీడియో స్పెషల్లీ ఫర్ గాయత్రి అనమాట.